వ్యక్తి, ప్రజాప్రతినిధి అయితే ఏ విధంగా ఉండాలో అన్ని లక్షణాలు ఉన్న వ్యక్తి బెండాలం అశోక్ కుమార్ గారు. ఇప్పుడే మాట్లాడాడు. రాబోయే రోజుల్లో శాశ్వతంగా శ్రీకాకుళం పార్లమెంటుకు న్యాయం చేసి తండ్రి పేరు నిలబెట్టుకునే విధంగా పనిచేయబోతున్నటువంటి కేంద్ర మంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడు గారు, గౌరవనీయులు పౌర సరఫరాల శాఖ మంత్రి మిత్రులు నాదెండ్ల మనోహర్ గారు, వేదిక పైనటువంటి బెనిఫిషరీస్ అందరినీ చూశారు. ఈరోజు మీరు చూస్తే పుష్పలత చాలా స్పష్టంగా మాట్లాడింది, చాలా బాగా మాట్లాడింది. నాకే ఆశ్చర్యం వేస్తూ ఉంది. సబ్జెక్ట్ మీద చాలా స్పష్టత ఉంది, కమ్యూనికేషన్ కూడా పర్ఫెక్ట్గా చేయగలుగుతా ఉంది. వేకెన్సీ ఉంటే ఎమ్మెల్యే అయిపోయే అర్హత కూడా ఉంది. అంటే మహిళలు కూడా ఏ విధంగా మేలు సార్ గారు మీకు అందుకే ఎందుకు చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం? నరకాసురుణ్ణి ఎవరు చంపారు? శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపినప్పుడు పీడ విరగడైపోయిందని అప్పటి నుంచి సంబరాలు చేసుకున్నారు. అదే చరిత్రలో చెడు మీద మంచి గెలిచింది కాబట్టి ఇది శాశ్వతంగా చరిత్రలో నిరూపించాలనే ఉద్దేశంతోనే దీపావళి చేసుకుంటున్నాం. అప్పుడప్పుడు పండగ చేసుకుంటాం, కానీ ఎందుకు చేసుకుంటాం మర్చిపోతాం. అందుకే ఒకసారి అది గుర్తుండాలి. చెడు మీద మంచి గెలిచిన రోజు శ్రీకృష్ణ భగవానుడికి తప్పని రోజు అన్నమాట. నాకు అనిపించింది, మొన్న ఎన్నికల్లో మీరు చూశారు, నరకాసురుడిని శ్రీకృష్ణుడు వధిస్తే ఇక్కడుండే ఏమనాలి, అలాంటి వ్యక్తిని ఓడించినప్పుడు నేను చూశాను మీ ఉత్సాహం. 93% స్ట్రైక్ రేట్ అంటే ఎంతమందిని పెడితే అంతమంది గెలిచారంటే అది మీలో ఉండే ఫ్రస్ట్రేషన్. ఆ రోజు అది చూసినప్పుడు నాకే ఆశ్చర్యం వేసింది. పార్టీ పెట్టి చాలా రోజులు అయిపోయింది, 43 ఏళ్ళు 45 ఏళ్ళకి ఉండే కార్యకర్తలు ఉన్నారు. పార్టీ పెట్టిన సంవత్సరంలో కానీ అతిపెద్ద గెలుపు 94లో మనకు వచ్చింది. అప్పుడు కూడా ఇన్ని సీట్లు గెలవలేదు, అన్ని సీట్లు గెలిపించారు. దీపావళి నన్ను కాదు, నన్ను ఒక్కడే కాకుండా చాలా మందిని హింస పెట్టారు. అది నన్ను హింస పెట్టడం పరాకాష్ట. నాకే అర్థం కాలేదు, ఒక దుర్మార్గుడు ఏమైనా చేయగలుగుతారంటే నాలాంటి వాడు కూడా భయపడితే ఇంకా వీళ్ళకు తిరుగుండదనే ఉద్దేశంతోనే రాజీ లేని పోరాటం చేశా. నిన్నటి రోజున కాకతీయంగా రెండు కూడా కలిసి వచ్చాయి. అంటే ఆ రోజు నన్ను అరెస్ట్ చేసి రిలీజ్ చేసిన రోజు నిన్న దీపావళి రోజు. నిన్న 16 గంటలు పట్టింది నేను రాజమండ్రి నుంచి అమరావతికి వెళ్ళడానికి. అప్పట్లో మీ అభిమానం చూశా. ఒక ఆంధ్రప్రదేశే కాదు, ప్రపంచంలో 80-90 దేశాల్లో మీరు స్పందించిన విధానం చూస్తే ఎన్ని విధాల ప్రయత్నం చేసినా మీకుండే పట్టుదల ముందర వాళ్ళు ఏమీ చేయలేకపోయారంటే అది తెలుగు జాతి పౌరుషం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ పౌరుషంలో మా తమ్ముళ్ళు అయితే ఇంకా హుషారుగా ముందుకొచ్చారు. రాజీ లేని పోరాటం తెలుగు తమ్ముళ్ళు చేశారు. ఇక జన సైనికులు, జన సేనాని అందరూ కూడా ముందుకొచ్చారు. అందరం కలిసి పోరాడాం. రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకున్నాం, కాపాడాం. దానికి మారు పేరు ఇక్కడ చూస్తే, ఈరోజు మిమ్మల్ని అందరినీ ఉత్సాహం చూస్తే నా గెలుపు మీ గెలుపు కింద ప్రతి ఒక్కరూ భావిస్తున్నారు. ఇది యథార్థం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే
ఈరోజు ఇక్కడ శ్రీకాకుళం జిల్లాలో నేను చూసినప్పుడు ఒకప్పుడైతే నాకే 45 ఏళ్లుగా నేను రాజకీయాలు చూశాను కానీ అలాంటి దౌర్భాగ్యకరమైన రాజకీయాలు ఇంకెప్పుడు కూడా చూడలేము అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఎక్కడ స్వేచ్ఛే లేదు. నేను అడుగుతున్నా, ఈరోజు మీరందరూ కూర్చున్నారు, హ్యాపీగా మాట్లాడుకుంటున్నాం. 5 ఏళ్లలో ఎప్పుడన్నా ఊహించారా తమ్ముళ్ళు అని మిమ్మల్ని అడుగుతున్నా. ఏమమ్మా ఆడబిడ్డలు ఆలోచించండి. ఇండ్లలో ఉండే తమ్ముళ్ళు కూడా నిద్రపోవాలంటే భయం. శుక్రవారం వస్తే ప్రొక్లైన్లు వచ్చేటివి. కడాన అచ్చెన్నాయుడిని శుక్రవారం సాయంత్రం వచ్చి ఫైల్స్ ఆపరేషన్ చేసుకున్న లెక్క పెట్టుకోకుండా ఒక రాక్షసత్వంతో ముందుకు తీసుకుపోయి జైల్లో పెట్టి 75 రోజులు పెట్టారంటే దాన్ని బట్టే మీకు అర్థమవుతుంది ఆ రాక్షస మానవత్వం. వాళ్ళ యొక్క చూస్తే బాధ వేస్తుంది, కోపం వస్తుంది. ప్రజాస్వామ్యం అనే హద్దులు మనకు కొంత హద్దులు నియమిస్తున్నాయని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అయితే ఈరోజు మా తమ్ముళ్ళు అయితే చాలా కోపంగా ఉన్నారు. జన సైనికులు కానీ తెలుగుదేశం కానీ అవతల వాళ్ళని వదిలిపెడుతున్నారు, ఏంటి వీళ్ళ కథ అంటారు. కానీ మీ బాధ మీ ఆవేదన నేను అర్థం చేసుకున్నాను. కానీ ఒకటే గుర్తుపెట్టుకోండి, తప్పు చేసిన వాళ్ళని వదిలిపెట్టను. అదే సమయంలో రాజకీయ కక్ష సాధింపులకు నేను ఎప్పుడు పోనని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్న బాధ్యత కలిగిన వ్యక్తిని నేను. అదే సమయంలో మీరు చూస్తే ఒక్కొక్కసారి తప్పు చేసిన వదిలిపెడితే మాత్రం అది అసమర్థ అవుతుంది. అది కూడా చేయడం మంచిది కాదు. ఇప్పుడే చాలామంది మాట్లాడారు. మీరు ఒక్క విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి. ఈరోజు నేను వచ్చినప్పుడు ఇక్కడికి వచ్చినప్పుడు ఈ గ్రామంలో ఈదుపురంలో మళ్ళీ దీపం 2, నేను దీపం 2 అనే పేరు కూడా పెట్టాను, గుర్తుండాలి. నేను ఇంత మునిపు ఒక ఇంటికి పోయి అడిగాను, శాంతమ్మ గారిని అడిగా, ఏమమ్మా నీ గ్యాస్ ఎప్పుడు వచ్చిందని. ఆ తల్లి చెప్పింది, సార్ మీరున్నప్పుడే మాకు గ్యాస్ ఇచ్చారు. అంత మునుపు కట్టె పొయ్యిలు తీసుకొచ్చి ఆ కట్టె పొయ్యిలతో వంట చేసేదాన్ని, కళ్ళలో నీళ్లు వచ్చేటివి, కడుపులేక పొగబోయేది, ఆరోగ్యం చెడిపోయేది. మీరు వచ్చిన తర్వాత మేము గ్యాస్తో వంట చేసుకుంటున్నామని చెప్పి ఆ తల్లి చెప్పింది. నేను అప్పుడు చెప్పేవాడిని, మీ అందరికి కూడా మగవాళ్ళకు కూడా చెప్పేవాడిని, డాక్రా సంఘాలకు అందరికి గ్యాస్ ఇస్తున్నా, మీ ఇంటికి ఇప్పుడు గ్యాస్ వచ్చింది కాబట్టి మా ఆడబిడ్డలు బయట పోయి పనులు చేసుకొని వస్తూ ఉంటారు, వచ్చే లోపల కాఫీ పెట్టి మా ఆడబిడ్డలకి ఇమ్మని అప్పట్లో నేను చెప్పేవాడిని. జ్ఞాపకం ఉందా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఈరోజు నేను శాంతమ్మ గారింటికి పోయాను, నేనే శుభ్రంగా కాఫీ పెట్టాను, టీ పెట్టాను, అందరికీ టీ ఇచ్చాను. అంటే అదే కానీ గ్యాస్ లేకపోయి ఉంటే వంట చేయాలంటే చెట్లు ఎక్కడన్నా ఉంటే గుట్లకు పోవాలి, అడవికి పోవాలి, కర్రలు తెచ్చుకోవాలి, కట్టి తెచ్చుకోవాలి, ఇంట్లో పెట్టుకోవాలి, వర్షం వస్తే తడిచిపోకుండా దాన్ని కాపాడాలి. అనేక ఇబ్బందులు ఉండేటివి. ఇప్పుడు ఒక ఫోన్ చేసి కొడితే గ్యాస్ ఇంటికి వస్తుంది. నేను ఒకటే ఆలోచించాను, మా ఆడబిడ్డలు చాలా కష్టపడుతున్నారు, ఖర్చులు పెరుగుతున్నాయి. ఆ ఖర్చులు తగ్గించే దిశగా సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తానని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి ఈరోజు దానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఇప్పుడు 4వసారి ముఖ్యమంత్రిని. నాకు మొట్టమొదటి జ్ఞాపకం వచ్చింది మా ఆడబిడ్డలు. ఏ జ్ఞాపకం వస్తారు? నేను ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా మా ఆడబిడ్డలే గుర్తొస్తారు. ఎందుకంటే జనాభాలో 50% ఆడబిడ్డలు ఉన్నారు, సమర్థత ఉంది, తెలివితేటలున్నాయి. ఒక ఇంటిని సమర్థవంతంగా రన్ చేసే శక్తి ఆడబిడ్డలకే ఉంది. ప్రతి ఒక్క ఇంటికి ఒక ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారు. మగవాళ్ళు కాస్తో కోస్తో కష్టపడితే ఆ డబ్బులు తీసుకొచ్చిస్తే దాన్ని సమర్థవంతంగా ఏ విధంగా ఖర్చు పెట్టే తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తులు ఇంటిలో మా ఆడబిడ్డలని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే మొదటి నుంచి కూడా నేను ఆలోచించేవాడిని,
ఈరోజు ఆడబిడ్డలకు స్వేచ్ఛ రావాలి. 50% జనాభా ఉన్నారు. ఏదో వంట పని చేస్తూనో పిల్లల పెంచడానికో పరిమితం కాకుండా మీ తెలివితేటలు కూడా మీ కుటుంబానికి ఉపయోగపడాలి. మీరు కూడా ఆత్మ గౌరవంతో బతకాలి. ఆత్మ గౌరవంతో బతకాలంటే ఎప్పటికప్పుడు మీరు కూడా 10 రూపాయలు సంపాదించే మార్గం ఉండాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే మొట్టమొదటిసారిగా మీకు చెప్పేవాడిని, ఎన్నో మీటింగులో చెప్పేవాడిని, చిన్నప్పుడు ఆడబిడ్డలందరూ తల్లిదండ్రులపైన ఆధారపడతారు. తల్లి తండ్రి కూడా ఆలోచించి మగపిల్లల్ని చదివిస్తారు. ఆడపిల్లల్ని మాత్రం తొందరలో పెళ్లి చేసి ఒక అయ్య చేతులు పెట్టి పంపించేస్తారు. ఎప్పటికైనా ఆడబిడ్డ బయట పోతుందనే ఉద్దేశంతో పెద్ద అయిన తర్వాత భర్త ఎప్పుడు అంటాడు, నీకేం తెలియదు, నువ్వు వంట చేయి, పిల్లల్ని చూసుకో, మేము మగాళ్ళం మేమే చేస్తా ఉంటారు. బయట కూడా రానిరు ఆడబిడ్డల్ని ఎప్పుడు. ఆ తర్వాత మీరు ముసలి వాళ్ళు అయితే మీ కొడుకులు కూడా అంటారు, పిల్లలు కూడా అంటారు, నీకేం తెలియదు, ఏం తెలియకుండా అనవసరంగా ఇంటర్ఫేర్ అవుతామని చెప్పే పరిస్థితి. ఈరోజు నేను గర్వంగా చెప్పగలుగుతున్నా, తెలుగుదేశం పార్టీ మీకు ఇచ్చిన స్వేచ్ఛ ఈరోజు మగవారితో సమానంగా ఆడబిడ్డలు రాణిస్తున్నారంటే అదే తెలుగుదేశం పార్టీ చూపించిన చొరవ. ఆ రోజు ఎన్టీ రామారావు గారు కానీ తర్వాత నేను కూడా అనేక విషయాల్లో ముందుకు వచ్చాం. రాజకీయాల్లో రిజర్వేషన్లు పెట్టింది ఎన్టీ రామారావు గారు ఆడబిడ్డలకి. ఈరోజు 50% స్థానిక సంస్థల రిజర్వేషన్లు వచ్చాయి. నేనే ఆ రోజు కాలేజీల్లో ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్లు పెట్టాం. అదే టీచర్ ఉద్యోగాలు అయితే 50% రిజర్వేషన్లు వచ్చే పరిస్థితి వచ్చింది. దీనివల్ల ఈరోజు మీరు ఒక్కసారి ఆలోచిస్తే మగవారితో సమానంగా ఆడబిడ్డలు చదువుకున్నారు, ఐటీ కంపెనీల్లో పనిచేస్తున్నారు. ఒక మాట చెప్పాలంటే మగవాళ్ళ కంటే భార్యాభర్త ఇద్దరు ఐటీ ప్రొఫెషనల్స్గా ఉంటే నేను ఎక్కడికక్కడ అడుగుతూ ఉంటాను, మీ ఇద్దరిలో ఎవరికి ఎక్కువ ఆదాయం వచ్చిందని. నాకు వచ్చిన సమాచారం చూస్తే భర్త కంటే భార్యకు ఎక్కువ ఆదాయం వస్తూ ఉంది. అది తెలుగుదేశం పార్టీ ఆడబిడ్డలకు ఇచ్చినటువంటి శక్తి. అలాంటి ఇది వచ్చినప్పుడు ఇంకొక ఎన్నో కార్యక్రమాలు డాక్రా సంఘాలు పెట్టా. ఇప్పుడే ఆరుద్రమ్మ గారు మాట్లాడారు. ఆ రోజు కూడా నేను ఒకే మాట చెప్పాను, చదువుకోని మహిళలకు కూడా శక్తి సామర్థ్యాలు ఉన్నాయి, తెలివితేటలుంది, కామన్ సెన్స్ ఉంది, బ్రహ్మాండంగా రాణిస్తారనే ఉద్దేశంతో డాక్రా సంఘాలు పెట్టి డాక్రా సంఘాల ద్వారా మీరు ఒక పారిశ్రామికవేత్తలు కావాలని మీ ఊర్లో ఉండే ముడి సరుకుల ఆధారంగా ఎక్కడికక్కడ చిన్న చిన్న పరిశ్రమలు పెట్టుకునే విధంగా కూడా ఆ రోజు ముందుకు పోయాం. డాక్రా సంఘాలు నాకు బాగా జ్ఞాపకం. మళ్ళీ దాన్ని నేను నెక్స్ట్ లెవెల్కి తీసుకెళ్తాను. ఇక్కడ ఉండే వాళ్ళు ఎవరున్నా ఉంటే డాక్రా సంఘాలు వాళ్ళ చేతులు పైకెత్తండమ్మా. డాక్రా సంఘాలు అందరూ డాక్రా సంఘాలు ఉన్నారు. ఆ రోజు 10 మందిని మెంబర్లుగా పెట్టాం. రూపాయి పొదుపు ఉద్యమం నేర్పించాను, రివాల్వింగ్ ఫండ్ ఇచ్చాను, వడ్డీ లేని రుణాలు ఇప్పించాను. అక్కడి నుంచి మీరు తయారు చేసే వస్తువుల్ని అమ్మడానికి డాక్రా బజార్లు పెట్టాం. ప్రపంచం అంతా మిమ్మల్ని పంపించాం. వేరే రాష్ట్రాలకు వెళ్ళి డాక్రా సంఘాలు అక్కడ ఉండే వారికి నేర్పించే పరిస్థితి తీసుకొచ్చామంటే అది ఆ రోజు నేను చూపించిన చొరవ. ఇప్పుడు మళ్ళీ మా డాక్రా సంఘాలకు హామీ ఇస్తున్నా, మళ్ళీ పూర్వ వైభవం తీసుకొస్తా. నేను ఒక మాట చెప్పాను, ఇంటికి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేస్తారని. అంటే ఒక ఫ్యామిలీ, ఒక ఆంట్రప్రెన్యూర్ అని చెప్పాను. అందులో 50% మా ఆడబిడ్డలే డాక్రా సంఘాల నుంచి వస్తారు. తప్పకుండా చేసిన శక్తి ఏంటో, మా ఆడబిడ్డల నా అభిమానం ఏంటో నిరూపిస్తానని మా డాక్రా సంఘాలందరికీ తెలియజేసుకుంటున్నా. ఇది సాధ్యం, ఇది కూడా చేద్దాం. ఇదే కాకుండా 97లోనే బాలిక శిశు సంరక్షణ పథకం పెట్టాం. నేను ఆడబిడ్డలకు
మగ పిల్లలతో సమానంగా ముందుకు పోతారనే ఉద్దేశంతో నేను ఆ రోజు సైకిళ్ళు కూడా ఇచ్చాను. మనం చిన్నప్పుడు నేను చూస్తే మగ పిల్లలే సైకిళ్ళు దొక్కేవాళ్ళు, ఆడపిల్లలు సైకిళ్ళు కూడా దొక్కేవాళ్ళు కాదు. అందుకే 7, 8, 9, 10 చదివే పిల్లలకి సైకిళ్ళు కొని ఇచ్చి తద్వారా వారి యొక్క ధైర్య సాహసాలని పెంచామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంట్లో ఇచ్చే అన్ని మీ పేరుతోనే ఇచ్చాం. ఇంటి పట్టాలు, అదే మరి ఇండ్లు కట్టేయడం, ఏదైనా ఆస్తి వస్తే మీ పేరుతోనే పెట్టాం. అన్న అమృతహస్తం కింద గర్భిణీ స్త్రీలకి, అదే మాదిరిగా బాలింతల పౌష్టికాహారం, నవజాత శిశువులకు బేబీ కిట్లు, తల్లి బిడ్డ ఎక్స్ప్రెస్, బాలామృతం, ఇలాంటి అనేక కార్యక్రమాలు తీసుకొచ్చాం. కడాన ఒక అన్నగా ఉండాలనే ఉద్దేశంతో పెళ్లి కానుక కింద ఎవ్వరు పెళ్లి చేయకపోయినా నేనున్నానని పెళ్లి కానుక తెచ్చి మా ఆడబిడ్డలకు పెళ్లిళ్లు చేసిన పార్టీ తెలుగుదేశం పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇలాంటి కార్యక్రమాలు చేశామంటే నా ఆలోచన ఒకటే, ఆడబిడ్డలకు సమాజంలో గౌరవం ఉండాలి. మీకు గౌరవం ఉంటే మీ కుటుంబం బాగుంటుంది. మీ కుటుంబం బాగుంటే ఆ గ్రామం బాగుంటుంది, ఆ రాష్ట్రం బాగుంటుంది. అందుకనే తీసుకొచ్చాం. నేను ఈరోజు అందుకనే మళ్ళీ ఆ రోజు చెప్పాం, మేము ఎన్డీఏ కూటమి, నేను కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ బీజేపీ కానీ మేమందరం ఒకటే చెప్పాం, మేము వస్తానే 3 గ్యాస్ సిలిండర్లు ఇస్తా అన్నాం. అందులో భాగంగా ఈ ఊర్లో గ్యాస్ సిలిండర్ ఇవ్వడం నా పూర్వజన్మ సుకృతంగా, నా అదృష్టంగా నేను భావిస్తున్నా. ఈరోజు దీనివల్ల మీ అందరిలో కూడా మళ్ళీ నేను గుర్తొచ్చాను. అప్పుడప్పుడు మా చెల్లెమ్మలు మర్చిపోతారు, మర్చిపోయినప్పుడు మళ్ళా కష్టాలు తెచ్చుకుంటా ఉంటాం. ఇప్పుడు మళ్ళీ మీరు చూస్తే ఈ గ్యాస్ ఇచ్చినప్పుడంతా నేను గుర్తొస్తాను. అదే మాదిరిగా ఈ గ్యాస్ వల్ల చాలా వరకు మీకు వెసులుబాటు వచ్చే పరిస్థితి వస్తుంది. నేను మా చిన్నప్పుడు మా తల్లిని చూశా. నేను కూడా ఒక మారుమూల గ్రామం నుంచి వచ్చా. 20 మంది 10 మంది వస్తే వంట చేసేటప్పుడు అందరికీ వంట చేయాలంటే కట్టెల పొయ్యిలో ఎంత కష్టమో మీరు చూస్తే చాలా బాధేసేది. నా తల్లే కాకుండా ప్రతి ఒక్క ఆడబిడ్డ కూడా అదే మరి రాష్ట్రంలో కష్టపడ్డారు. అందుకే నేను ఆలోచించా, ఎలాంటి భేషజాలు లేకుండా ఆడబిడ్డల కష్టాలు తీర్చాలని ఆ రోజు వంట గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇచ్చాం. ఈరోజు ఉచితంగా కొంతమంది డబ్బులు రేట్లు బాగా పెరిగాయని వంట చేయడం మానేశారు. అందుకే మళ్ళీ మా ఆడబిడ్డలకు కష్టం లేకుండా ఉండాలని సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్లు ఇవ్వడానికి ముందుకు వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అప్పట్లో అయితే ఎవరికి అర్థమయ్యేది కాదు. నేను కేంద్రాన్ని అడిగాను, అప్పుడప్పుడే గ్యాస్ సిలిండర్లు వచ్చాయి. నేను ఫస్ట్ టైం ఎమ్మెల్యే అయినప్పుడైతే మాకు 5 ఏళ్లలో 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవాడు. సంవత్సరానికి 3 మేము రికమెండేషన్లు చేయడానికి. ఒక ఎమ్మెల్యేకి 3 గ్యాస్ సిలిండర్లు ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు ఎవ్వరు రికమెండేషన్లు అవసరం లేదు. ఒక ఫోన్ కొడితే మీ ఇంటికే వస్తా ఉందంటే అది అభివృద్ధి అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. దేశంలోనే మొట్టమొదటిసారిగా పెద్ద ఎత్తున గ్యాస్ సిలిండర్లు ఇచ్చిన రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం. అప్పట్లోనే 59 లక్షల గ్యాస్ సిలిండర్లు ఇచ్చాం. పేదవాళ్ళందరికీ ఉచితంగా కొనిచ్చాం. ఈరోజు చూస్తే 1,55,00,000 గ్యాస్ కనెక్షన్లు వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఇక్కడైతే నేను ఒకటి ఆలోచించాను, ప్రభుత్వమే డబ్బులు కట్టి మీకు గ్యాస్ సిలిండర్ నేరుగా మీరు పోంగానే ఇచ్చే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఆలోచించాను. నేను కానీ మనోహర్ గారు కానీ. కేంద్రం కొన్ని అడ్డంకులు చెప్పారు. మేము కూడా కొన్ని రాష్ట్రాల్లో ఇస్తున్నాం, ముందు వాళ్ళు కడుతున్నారు, కట్టిన వెంటనే మేము డబ్బులు ఇస్తున్నాం, మీరు కూడా డీబీటీ ద్వారా ఆ కార్యక్రమం చేయమని చెప్పారు. కానీ నాకైతే ఇష్టం లేదు, నేను ఉచితంగా ఇస్తున్నా, అవసరమైతే నేను ముందు మీ అకౌంట్కు డబ్బులు పంపిస్తానని చెప్పినా ఇంకా అరేంజ్మెంట్స్ కావడం లేదు. తప్పకుండా నేను ప్రయత్నం చేస్తా.
ఆ విధంగా వస్తే మీరు డబ్బులు కూడా కట్టే పని లేకుండా నేను డబ్బులు కట్టి మీరు ఒకసారి బుక్ చేసుకుంటే బుక్ చేసుకున్న వెంటనే నేను డబ్బులు వాళ్ళకి కడతానే మీకు గ్యాస్ సిలిండర్ తెచ్చుకునే ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. నేను ప్రయత్నం చేస్తున్నా. ఇది వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నా. ఎంత వీలైతే అంత తొందరలో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుడతాం. అంతవరకు మాత్రం మీరు డబ్బులు కడితే డబ్బులు కట్టిన వెంటనే 48 గంటల్లో మీ అకౌంట్లో ఆ డబ్బులు ఏర్పాటు చేసే బాధ్యత మాదని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 4 నెలలకు ఒకటి ఇస్తా అన్నాం. మార్చి వరకు ఇది ఉంటుంది. అక్కడి నుంచి ప్రతి సంవత్సరం 3 సిలిండర్లు చొప్పున మీకు ఇచ్చే పరిస్థితి తీసుకొస్తాను. ఈరోజు దీనివల్ల మీరు ఒక్కసారి చూస్తే పెద్ద ఎత్తున ఈ ఊర్లో ఒక సిలిండర్ కాస్ట్ వచ్చి 14 లక్షలు అవుతుంది. 1671 మంది అర్హులున్నారు. ఇందులో చూస్తే 3 సిలిండర్ల ఖర్చులు 42 లక్షలు అవుతాయి. ఆ విధంగా మన సంవత్సరానికి 3 సిలిండర్లు అంటే ఈ గ్రామంలో ఒక 42 లక్షలు అవుతుంది. శ్రీకాకుళం జిల్లాలో 122 కోట్లు అవుతుంది. ఇచ్చాపురం మండలం 4,65 అవుతుంది. ఏదైనా బాధ లేదు. తప్పకుండా ఈ పేదవాళ్లకు న్యాయం చేయడం మా లక్ష్యం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ హామీ ఇస్తున్నా. ఈరోజు 1వ తారీఖు పేదల సేవలో అనే పేరు పెట్టాను. నేను ఆ రోజు ఎన్నికల్లో ఒకే మాట చెప్పా. మేమందరం కలిసి ఏదైతే 3,000 రూపాయలు ఉందో దాన్ని 4,000 రూపాయలుగా పింఛన్ చేస్తామని చెప్పాం. మీరు ఒకసారి చూస్తే పింఛను మొట్టమొదటిసారి ప్రారంభించింది నందమూరి తారక రామారావు గారు 35 రూపాయలతో. పేదవాడికి పింఛన్ ఇవ్వాలి, ఈ అవసరం ఉందని గుర్తించింది తెలుగుదేశం పార్టీ. దాన్ని 70 రూపాయలు చేసింది నేను. తర్వాత వచ్చిన పాలకులు అందరూ కలిసి దాన్ని 200 రూపాయలు చేశారు. ఆ తర్వాత 200 రూపాయలని 14-19లో ఒకేసారి 2,000 రూపాయలు చేశాను. అంటే 200ని ఒకేసారి 10 రెట్లు పెంచిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఆ తర్వాత వచ్చిన గవర్నమెంట్ 250, మళ్ళా 250, 5 ఏళ్ళు అడుక్కుంటే 3,000 చేశారు. లాస్ట్ పోయేటప్పుడు ఒక 250 ఇచ్చారు. నేను ఒకటి హామీ ఇచ్చాను, మీకు పింఛను కూడా ఏప్రిల్ నుంచి ఇస్తానని చెప్పాను. నేను ముఖ్యమంత్రి అయింది జూన్ 2వ తారీఖున రిజల్ట్స్ వచ్చాయి. 12వ తారీఖున నేను ప్రమాణ స్వీకారం చేశాను. కానీ ఏప్రిల్ నుంచి ఇస్తానని వచ్చిన వెంటనే 7,000 రూపాయలు చొప్పున బకాయిలతో సహా మీకు డబ్బులు ఇచ్చిన పార్టీ ఎన్డీఏ. అదొక కమిట్మెంట్తో ఇచ్చాను. ఆ కమిట్మెంట్తో ఇచ్చినప్పుడు చాలా, ఒక మాటలో చెప్పాలంటే ప్రభుత్వానికి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఆర్థికంగా సమస్యలు ఉన్నాయి. కానీ ఎక్కడ కూడా రాజీ పడకుండా మీకు ఇచ్చాం. ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఏ రాష్ట్రంలో ఇవ్వని విధంగా మనం ఇస్తున్నాం. ఈరోజు కర్ణాటక అంత పెద్ద రాష్ట్రం, మనకంటే పెద్ద రాష్ట్రం, ఆదాయం ఎక్కువ ఉంది, ఐటీ కంపెనీలు ఉన్నాయి. అలాంటి రాష్ట్రంలో నెలకు వాళ్ళు ఖర్చు పెట్టేది 392 కోట్లు. మన రాష్ట్రంలో మనం ఖర్చు పెట్టేది 2,729 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం. ఇంకో పక్కనుండే పంజాబ్లో అయితే 177 కోట్లు, కేరళ కమ్యూనిస్ట్ స్టేట్ 607 కోట్లు, ఒరిస్సా పక్కనే ఉంది, వాళ్ళు ఖర్చు పెట్టేది 245 కోట్లు, తెలంగాణ 681, ఇంకా పెద్ద రాష్ట్రాలు రాజస్థాన్ 437, ఇంకా ఉత్తరప్రదేశ్ అయితే 83 కోట్లే, వెస్ట్ బెంగాల్ అయితే 450 కోట్లు. ఇంకో పక్క నెలవారీగా పింఛనిచ్చేది మీరు ఒక్కసారి చూస్తే
ఏ రాష్ట్రం ఇవ్వడం లేదు. పేదవాళ్ళందరికీ 64 లక్షల మందికి కనీస పింఛన్ 4,000 రూపాయలు చొప్పున ఇంటికి ఇచ్చే ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. ఇక్కడ ఎవరంత ఇవ్వడం లేదు. అదే సమయంలో దివ్యాంగులుంటే వాళ్ళకు 6,000 రూపాయలు ఇస్తున్నాం. 3,000 నుంచి ఒకేసారి 6,000 రూపాయలు చేశాం. కిడ్నీ పేషెంట్లుంటే 10,000 రూపాయలు చేశాం. మంచం మీద ఉండి నడవలేకపోతే ఇంట్లో వాళ్ళని చూసుకోవాలి కాబట్టి అదనపు ఖర్చు ఉంటుందనే ఉద్దేశంతో నెలకు 15,000 రూపాయలు వాళ్ళకి ఇచ్చామంటే అది మానవత్వం పనిచేసే విధానం. మనం ఇక్కడ ఇస్తే మనం 4,000 నుంచి 15,000 ఇస్తే కేరళలో 1,600, ఒరిస్సాలో 1,500, కర్ణాటకలో 600, హర్యానాలో 2,500, తెలంగాణలో 2,016 నుంచి 4,016, పంజాబ్లో 200, హిమాచల్ ప్రదేశ్లో 800 నుంచి 1,000 రూపాయలు, రాజస్థాన్లో 750, బీహార్లో అయితే 400 నుంచి 500 ఇస్తున్నారు. వెస్ట్ బెంగాల్లో 1000, మధ్యప్రదేశ్లో 1000, ఉత్తరప్రదేశ్లో 1000. అంటే 4,000 రూపాయలు కనీస వేతనం ఇచ్చే ఏకైక ప్రభుత్వం భారతదేశంలో ఎన్డీఏ ఆంధ్రప్రదేశ్లో ఇస్తున్నాం. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు మనం ఒక్క విషయం గుర్తుపెట్టుకోవాలి. ప్రభుత్వం దగ్గర డబ్బులు లేదు, కానీ మనసు ఉంది, మానవత్వం ఉంది. ప్రజల కష్టాలు తెలిసిన ప్రభుత్వం. నేను 64 లక్షల మందికి పింఛన్లు ఇచ్చాం. ఇప్పుడే నేను జానకి వాళ్ళ ఇంటికి వెళ్ళాను. ఆ పాపను మీరు చూశారు. ఇల్లు లేదు, తండ్రి ఆటో డ్రైవర్, 11 సంవత్సరాల్లో ఆ అమ్మాయికి డయాబెటిక్, అక్కడి నుంచి మందులు తింటూ బతుకుతా ఉంది. ఆ 4,000 ఇవ్వకపోతే ఆ అమ్మాయి పరిస్థితి చాలా అధ్వానంగా ఉండేది. ఈరోజు ఇల్లు లేకపోతే బాడుగు ఇంట్లో ఉంది, అద్దె ఇంట్లో ఉంటా ఉంది. తండ్రి సంపాదించే డబ్బులు కాస్త కోస్తూ అతను కూడా ఆరోగ్యం బాగలేకపోతే ఆ ఆటోలో వచ్చేది 100-200 రూపాయలు వస్తే కొద్ది రోజులు పనిచేస్తున్నాడు, కొద్ది రోజులు పని చేయలేకపోతే ఈ 4,000 రూపాయలు కానీ మనం ఇవ్వకపోతే ఆ అమ్మాయి బ్రతుకు మీరే ఒక్కసారి గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. కనీసం తిండి కానీ మెడిసిన్స్ లేకుండా బాధపడేది తెలుగుదేశం ప్రభుత్వం. కానీ ఇక్కడుండే ఎన్డీఏ ప్రభుత్వం 4,000 రూపాయలు ఇస్తున్నాం కాబట్టి మందులు తెచ్చుకొని ఈ డబ్బులతో ఆ అమ్మాయి బతుకుతా ఉందంటే అది ఈరోజు ఈ ప్రభుత్వం చూపించినటువంటి మానవత్వం. ఆ అమ్మాయిని చూస్తే నాకు ఒకటే అనిపించింది, ఒంటరి మహిళ. నేను ఆ రోజు ఒకే ఆలోచించాను, ఒక ఒంటరి మహిళ ఒక అమ్మాయి ఉంటే ఎంత ఇబ్బంది పడుతుందో ఇలాంటి వాళ్ళు ఉదాహరణని మొట్టమొదటిసారిగా ఒంటరి మహిళలకు పింఛన్ ఇవ్వాలని నిర్ణయం చేసిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం. ఎవరూ లేకుండా ఇంట్లో ఒక అమ్మాయి ఉంటూ ఆ అమ్మాయికి కూడా ఆధారం లేకపోతే ప్రభుత్వం కూడా ఆదుకోకపోతే ఏమవుతుందనే ఉద్దేశంతో ఆ రోజు ఇచ్చాం. అదే మాదిరిగా ఈరోజు ఆ అమ్మాయిని చూసి చాలా బాధేసింది. అందుకే ముఖ్యమంత్రిగా ఆ అమ్మాయికి ఒక 2 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం కూడా చేశాను, ఇబ్బందులు ఉన్నాయని. వద్దమ్మా వద్దు, కూర్చో. అదే మాదిరిగా ఇల్లు లేకపోతే ఇమ్మీడియట్గా ఆ ఇల్లు కూడా కట్టించడానికి నిర్ణయం చేశామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మాదిరిగా ఈరోజు ఇంకొక పక్కన ఇప్పటికైతే శ్రీకాకుళంలో 91% పింఛన్లన్నీ కూడా డిస్ట్రిబ్యూషన్ అయిపోయినాయి. రాష్ట్రం కూడా 80% పైన అయినాయి. ఇంకో మాట కూడా చెప్పాను, ఈ నెల తీసుకోకపోతే ఇంకొక నెల తీసుకోవచ్చు, 2 నెలలు తీసుకోకపోతే 3వ నెల కూడా తీసుకోవచ్చు. మొన్నే ఆదేశాలు ఇచ్చాను, స్వేచ్ఛగా తీసుకోవచ్చు 3 నెలల వరకు, ఏ బాధ లేదు. చెప్పిన మాట మీద నిలబడతాం, ఇస్తామని చెప్పాం. మొన్నే నేను ఆదేశాలు ఇచ్చాను, ఎవరైనా ఇవ్వకపోతే నిలదీయండి, తీసుకోండి, అది మీ హక్కు. ఇవ్వడం నా బాధ్యత, తీసుకోవడం మీ బాధ్యత.
ఇంకో పక్క ఒకటే చెప్తున్నాను, ఎవరైనా సరే ఇంటి దగ్గర ఇస్తే మాత్రం వాళ్ళ ఇంటికి పోయి ఇవ్వకుండా ఆఫీస్ దగ్గర ఇస్తే వాళ్ళ భరతం పడతా టెక్నాలజీ ఉంది. ఎవరైతే వీళ్ళంతా కూడా ఫోన్ తీసుకొని మీ ఇంటికి వస్తారు వాళ్ళందరికీ చెప్తున్నా, అందరినీ మీ ఫోన్లన్నీ జియో ట్యాగింగ్ చేయమన్నా, ఆర్టీజీఎస్ లో ఎన్ని పెట్టిస్తున్నా, ఎక్కడైనా సరే నువ్వు కానీ పంచాయతీ ఆఫీసులోనో లేకుంటే మీ ఇంటి దగ్గరనో రోడ్డు పైన పెత్తనం చేస్తే మాత్రం నేరుగా నిన్ను పట్టుకుంటే ఏం చేస్తానో చెప్పనని చెప్పి మరొకసారి వాళ్ళందరికీ హెచ్చరిస్తున్నా. వాళ్ళ ఇంటికి వెళ్ళాలి, గౌరవం ఇవ్వాలి. ముఖ్యమంత్రి పంపించాడు, మీకు పింఛన్ ఇమ్మన్నాడు అని ఎలాంటి కష్టాలు లేకుండా పింఛన్ ఇచ్చే బాధ్యత మీరు తీసుకోవాల్సిందిగా సచివాలయ సిబ్బందిని కోరుతున్నా. చేస్తున్నారు, వాళ్ళకు మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాయి. ఒకరిద్దరి వల్ల చెడ్డ పేరు వస్తుంది, ఆ చెడ్డ పేరు లేకుండా చూసుకోమని వాళ్ళకు కూడా హెచ్చరిస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. కాబట్టి ఇవన్నీ తమ్ముళ్ళు మీరు ఒకసారి చూస్తే ఇలాంటి మంచి కార్యక్రమాలు చేశాం. నేను ఒకటే మిమ్మల్ని అడుగుతున్నాను, ఈరోజు ఇక్కడంతా మీరు కూర్చున్నారు. నేను ముఖ్యమంత్రిగా 4వ సారి అయ్యాను, 3 సార్లు ముఖ్యమంత్రిగా చూశాను. ఈసారి నా జీవితంలో ఎప్పుడూ చూడని విధ్వంస రాష్ట్రంలో చూశాను. నేరుగా నేను ఆఫీస్కి వెళితే ఆఫీసులో ఒక్కొక్క శాఖలు రివ్యూ చేస్తే నమ్మలేని నిజాలు, ఎక్కడికి వెళుతుందో నాకే అర్థం కాని విధానాలు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యమైపోయినాయి, అన్ని అస్తవ్యస్తం చేశారు. అధికారులైతే నిర్లిప్తత, నిర్లక్ష్యం, అయోమయం. 95లో చూసా, 99లో చూసా, 2014లో చూసా, కానీ ఇంత దారుణమైన పరిస్థితి నా జీవితంలో ఎప్పుడూ చూడలేదు. అదే మాదిరిగా ఈరోజు కేంద్రం డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని వీళ్ళు దారి మళ్ళీ చేశారు. ఇప్పుడే మనోహర్ గారు చెప్పారు, 41,000 కోట్ల రూపాయలు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ అప్పులు తీసుకొచ్చి 1,650 కోట్ల రూపాయలు రైతులకు ఇవ్వకుండా బకాయిలు పెడితే నేను వచ్చిన వెంటనే ఆ డబ్బులు క్లియర్ చేపించి మళ్ళీ మనోహర్ గారు చెప్పి 48 గంటల్లో ఎవరైనా ధాన్యం ఇస్తే ఆ రైతుకు నేరుగా వాళ్ళ అకౌంట్లో డబ్బులు వేయమన్నాం. దీనికి కూడా ఒక పక్క ఆ డబ్బులు ఇవ్వాలి, మళ్ళా అకౌంట్ స్ట్రైటన్ చేయాలి. కేంద్ర ప్రభుత్వం ఫైనాన్స్ కమిషన్ మీరు చూస్తే 1000 కోట్ల రూపాయలు స్థానిక సంస్థలకు పంచాయతీలకు డబ్బులు ఇస్తే ఆ డబ్బులు డైవర్ట్ చేస్తే మళ్ళీ ఆ డబ్బులన్నీ కూడా మనం రిలీజ్ చేసి అక్కడి నుంచి యూటిలైజేషన్ సర్టిఫికెట్ ఇప్పించి కేంద్రానికి వెళ్ళి మళ్ళీ ఒక 1,400-1,500 కోట్ల రూపాయలు రావాల్సిన డబ్బులు తీసుకొచ్చాం. నేను ఎప్పుడు కూడా ప్రభుత్వం అనేది ఒక బాధ్యత ఉంటుంది, ఏ వ్యక్తిని గురించి మాట్లాడడం లేదు. ఎవరైనా సరే సమాజం పట్ల ఒక బాధ్యత కలిగి ఉండాలి. ప్రజానాయకులను కొనవడం కొన్ని విలువలు పాటించాలి, కొన్ని పద్ధతులు పాటించాలి. మనమే నేరాలు చేసి ఘోరాలు చేసి ఇష్టానుసారంగా ముందుకు పోతే ప్రజలు ఎవరికి చెప్పుకుంటారని అడుగుతున్నా. 5 ఏళ్ళు మీరు ఇప్పుడు నన్ను అడగగలుగుతున్నారు. ఇప్పుడు ఒక తమ్ముడు వచ్చాడు, అక్కడ కూర్చొని ఒక ప్లే కార్డు పట్టుకొని వచ్చాడు. ప్లే కార్డు పట్టుకొని, సార్ నేనేది చెప్పాలన్నాడు. రమ్మన్నాను. మా తల్లికి ఆరోగ్యం బాగాలేదు, క్యాన్సర్ వచ్చింది, 1,50,000 రూపాయలు కావాలి ఆర్థిక సహాయం అంటే ఇమ్మీడియట్గా ఇక్కడికక్కడికే శాంక్షన్ చేసి ఇచ్చాను. అదే నా మీటింగ్లో మీరు మాట్లాడే స్వేచ్ఛ మీకు లేదంటే, కనీసం ఏమైనా చెప్పుకునే అవకాశం లేదంటే ఎవరికి చెప్పుకుంటారని అడుగుతున్న ఒక ముఖ్యమంత్రి అంటే. నేను మీకు జవాబుదారితనంగా ఉంటే నా కిందుండే కలెక్టర్ భయపడతాడు. నేను ఒక పెత్తందారిగా ఉంటే మా కలెక్టర్లు కూడా లెక్క పెట్టుకోరు. అది మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒక్కసారి చూస్తే చాలామంది సమర్థులను చూశాను, ఆఫీసర్ని. అలాంటి వాళ్ళంతా కూడా ఇప్పుడు నేను పిలిచి ఏమయ్యాయిందా మీకు అని అడిగితే
నేల చూసే పరిస్థితికి వచ్చారు. నిలదొక్కొని ఎదురు చూసి జవాబు కూడా చెప్పలేకపోతున్నారు. నాకు అర్థమైంది. ప్రతి ఒక్కరిని బెదిరించారు, భయపెట్టారు. మా వాళ్ళైతే పోలీసులు అయితే ఇక్కడే ఉన్నారు. వీళ్ళైతే ఎంత మిస్యూజ్ చేయాలో లెఫ్ట్ అండ్ రైట్ ఉపయోగించి తప్పుడు కేసులు ఎన్ని పెట్టాలని పెట్టించి ఇప్పుడు కూడా మా తమ్ముళ్ళు వస్తూ ఉంటే దారిలో వస్తూ ఉంటే, సార్ నా మీద సోషల్ మీడియా తప్పుడు కేసులు పెట్టారు, ఇంకా తిరుగుతున్నాను సార్, ఎప్పుడు చేస్తారు సార్ అని అడిగే పరిస్థితికి వచ్చారు. నాకు అర్థమైంది మీ బాధలు. నేను కూడా ఒక కార్యకర్తని, నా కుటుంబ సభ్యులకు ఎవ్వరికి అన్యాయం జరగకుండా కాపాడుకునే బాధ్యత నా మీద ఉంది. మీరే కాదు, జన సైనికులు కానీ బీజేపీ కానీ అందరం కలిసి పోరాడాం, వీరోచితంగా పోరాడాం, పోరాడి గెలుపు సాధించాం. ఒక పక్క ప్రజలకు న్యాయం చేయాలి, ఆ ప్రజల్ని చైతన్యవంతులు చేసిన కార్యకర్తల్ని గౌరవించాలి. ఈ రెండు కూడా చేసే బాధ్యత మాది. అప్పుడే నిజమైన పొలిటికల్ గవర్నెన్స్ వస్తుంది. దీనికి కట్టుబడి ఉంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. 5 నెలలు అయింది. నేను రోజువారీగా గంట వారీగా కూడా లెక్క పెట్టుకుంటున్నా. ఇప్పటికే 143 రోజులు అనునిత్యం మిమ్మల్ని గురించి ఆలోచిస్తున్నాం. నేను చెప్పిన విషయం కూడా నాకు జ్ఞాపకం ఉంది. ప్రజలు గెలవాలి, రాష్ట్రం నిలవాలి, రాష్ట్ర పునర్నిర్మాణం జరగాలి. చెప్పడం చాలా ఈజీ, చేయడం చాలా కష్టం. 10,50,000 కోట్ల రూపాయల అప్పులు, దీనికి వడ్డీ అసలు కట్టాల్సింది 1,00,000 కోట్లు. మన ఆదాయం అంత కూడా రాదు. అన్ని దిక్కల్లో అప్పు తీసుకొచ్చారు. మీ ఊర్లో కూడా అప్పులు ఎక్కువ తీసుకుంటే మళ్ళీ ఎవడైనా అప్పు ఇస్తారమ్మా అని మిమ్మల్ని అడుగుతున్నా, ఇస్తారయ్యా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఒక షాపు పోతారు, 1వ తారీఖున మీరు జీతం వస్తుంది, నేను మీ అప్పు కడతానంటారు. ఓకే, తీసుకుపోమ్మంటాడు. 1వ తారీఖు వస్తారు, మళ్ళా మీరు తాగేసో ఖర్చు పెట్టేసో మళ్ళా పోతారు. ఈసారి ఏదో అవసరాలు వచ్చాయి, ఈ 1 నెల వదిలిపెట్టమంటారు. గొనుక్కుంటానో తిట్టుకుంటానో ఇస్తాడు, ఎందుకంటే పాత అప్పు రావాలని. 3వ నెల నువ్వు కనపడవు. ఏమవుతుంది? ఇంకా అక్కడి నుంచి వాళ్ళు పోలీసుకి అపాయింట్ ఇవ్వడం, లేకుంటే నీ ఆస్తులు జప్తు చేయడం, ఇవి అవుతాయి. అవునా కాదా అని అడుగుతున్నా. ఎంఆర్ఓ ఆఫీసులు తాకట్టు పెట్టారు మా తమ్ముళ్ళు మందుబాబులు. మీరు తాగే మద్యం పైన తాకట్టు పెట్టాడు. అంటే మీరు 25 ఏళ్ళు తాగుతా ఉంటే ఆ డబ్బులు వస్తే ఆయన అప్పు తీరుస్తూ ఉంటాడు. ఇది మద్యపాన నిషేధం చెప్పినటువంటి విషయం. అది కూడా నాసి రకం, మామూలు రకం కదా. మందు తాగితే ఇంకా కడుపులో మంట, కొంతమంది ఏమవుతారో తెలియదు, అనారోగ్యం పాలైపోయారు. మొత్తం వీళ్ళే ఆపరేట్ చేసే పరిస్థితికి వచ్చారు. దాన్ని ఇప్పుడు ప్రక్షాళన చేసి ఆ షాపులను పెడితే కొన్ని కొత్త కొత్త సవాళ్ళు నాకు. దాని మీద కూడా మళ్ళా యుద్ధం చేస్తున్నా. ఇంకో పక్క ఇసుక, ఫ్రీ ఇసుక ఇస్తానని చెప్పాను. మొత్తం అంతా కూడా అస్తవ్యస్తమైంది. 5 ఏళ్లు దోపిడీ చేశారు. ఇప్పుడు ఫ్రీ ఇసుక ఇవ్వాలని నాకు కొన్ని సవాళ్ళు వచ్చాయి. నేను గట్టిగా చెప్పాను, కూటమి వాళ్ళకు కూడా, వ్యాపారం చేసుకున్న కూడా చెప్పాను, నేను ప్రజలకు ఉచితంగా ఇసుక ఇవ్వాలని నిర్ణయం చేశాను. ఏ తమ్ముళ్ళు కానీ దీంట్లో ఇన్వాల్వ్ కావద్దని చాలా స్పష్టంగా చెప్పి అందులో ఉండే ట్యాక్సులన్నీ రద్దు చేసి ఇబ్బందులన్నీ తొలగించి మీ ఊర్లో ఉండే ఇసుక మీరు తవ్వుకోమని చెప్పి స్వేచ్ఛనిచ్చిన ఏకైక ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం. అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఎవరైనా సరే మీరు ఇసుక కావాలంటే పోయిన తర్వాత ఎవరైనా అడ్డం వస్తే నాకు ఒక ఫోన్ చేయండి. ఎవరైనా యాక్ట్ చేయకపోతే వాళ్ళ భరతం పడతానని కూడా మరొక్కసారి హెచ్చరిస్తున్నా. అది మీ హక్కు, మీ ఊరు, మీ ఇసుక, మీరు కట్టే ఇంటికి స్వేచ్ఛ ఉంది. స్వేచ్ఛగా వాడుకునే హక్కు ఇచ్చిన ప్రభుత్వం
ఎన్డీఏ ప్రభుత్వం అని చెప్పి మరొక్కసారి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నా. ఇప్పుడు నాసిరకం మద్యం ఉండదు. అట్లని చెప్పి బెల్ట్ షాపులు పెడితే మాత్రం బెల్ట్ తీస్తా, ఎక్కడ వదిలిపెట్టను. నేను ఐఎమ్ వెరీ క్లియర్. తమాషా అనుకోవద్దండి. అందుకే మొన్న చెప్పా, ఎక్కడన్నా కానీ షాపుల్లో కానీ మీ ఇష్ట ప్రకారం అనుకొని బెల్ట్ షాపులు పెట్టి అమ్ముకుంటామంటే మాత్రం, ఎక్కువ రేట్లు అమ్ముతామంటే మాత్రం ఇమ్మీడియట్ గా మొదటిసారి ఫైన్ ఎక్కువగా ఏమన్నాను, రెండోసారి ఫైన్ లేదు, క్యాన్సిలే. ఇంకా ఎక్కువగాని ఇసుక్ కానీ ఎక్కడా కానీ ఇచ్చేసి ఎసెన్షియల్ కమాడిటీ యాక్ట్ కింద పెట్టి తప్పకుండా పీడీ యాక్ట్ కింద లోపల పెట్టేస్తా ఒకరిద్దరిని, మళ్ళీ మొత్తం సెట్ అయిపోతారు. నేను ఎందుకు ఇవన్నీ మాట్లాడుతున్నానంటే, ఈరోజు చరిత్రలో కని విని ఎరుగనటువంటి విజయాన్ని మనకు చేపట్టింది ప్రజానీకం. 93% ఒక నమ్మకం, ఒక విశ్వాసం. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలి. ఆ విశ్వాసాన్ని నిలబెట్టుకోవాలంటే అనునిత్యం ఒక యజ్ఞమారిగా పనిచేస్తే తప్ప ఇది సాధ్యం కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. డబ్బులు లేవు, ఉచితంగా ఇసుక ఇవ్వాలి, దానిపైన మళ్ళా కొంత డబ్బులు ఖర్చు పెట్టాలి పోలీసుల మీద. అయినా పర్వాలేదు, ఇది ఒక బాధ్యతగా తీసుకొని మనం ముందుకు పోతాం. మీరు ఒకసారి చూస్తే పోలవరం పడకేసింది. 460 కోట్ల రూపాయలతో ఆ రోజు డయాఫామ్ వాల్ పూర్తి చేసి దుర్మార్గంగా ప్రవర్తించి అక్కడ వీళ్ళు కక్కుర్తి పడి డయాఫామ్ వాల్ కొట్టుకొని పోయేట్టుగా దాన్ని కాపాడలేకపోతే ఇప్పుడు కొత్త డయాఫామ్ వాల్ కడుతున్నాం. దాని ఖర్చు 990 కోట్లు. 3-4 సంవత్సరాల ఆలస్యం అయిపోయింది. అట్లని చెప్పి పారిపోలేం. డయాఫామ్ వాల్ కడుతున్నాం, కేంద్రాన్ని ఒప్పించాం. ఫేజ్ 1 కింద 12,500 కోట్ల రూపాయలు డబ్బులు ఇచ్చారు. అది ఫేజ్ 1 మాత్రమే. ఆ తర్వాత ఫేజ్ 2 కూడా ఉంది. అనుకున్న ప్రకారం పూర్తి చేసేది కేంద్రం బాధ్యత. ఆ విషయం వారిని కోరుతున్నా, అది చేసే వరకు ముందుకు పోతాం. అమరావతి ఎన్నో మీటింగుల్లో చెప్పాను. అమరావతి ఉద్యమం జరిగేటప్పుడు, 3 ముక్కలాట ఆడినప్పుడు విశాఖపట్నం రాజధాని అని చెప్పి కావాలని చెప్పి రెచ్చగొడితే విశాఖపట్నానికి వచ్చి ప్రజలను అడిగా, మన రాజధాని ఏదని. అమరావతిని విశాఖపట్నం చెప్పి అతిపెద్ద మెజార్టీతో గెలిపించారంటే అది వాళ్ళకుండే నమ్మకం. విశాఖపట్నాన్ని ఒక ఆర్థిక రాజధానిగా చేస్తాం. ఇంకొక పక్క శ్రీకాకుళం, ఎప్పుడూ నేను రుణపడి ఉండే జిల్లా శ్రీకాకుళం జిల్లా. మొన్న కూడా అన్ని సీట్లు గెలిపించారు. నేను అదే చెప్పా మా రామ్మోహన్ అడిగి, నాయన రామ్మోహన్, నిన్ను కూడా నేను కేంద్రంలో కూడా మంత్రిగా పెట్టా, నువ్వు నేను కలిసి శ్రీకాకుళం ప్రజల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంది. మా బెండాలపు అశోక్ కుమార్ గారు మంచివాడు. మంచివాడు అంటేనే చాలదు, అందరం కలిసి పనిచేసి ఈ ఇచ్చాపురాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేయాల్సిన బాధ్యత ఉందని ఆయనకు కూడా చెప్పానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అమరావతిని మళ్ళీ ఘాట్లో పెట్టాం. దానికి కావలసిన వనరులు సమీకరించాం. కేంద్ర ప్రభుత్వం కూడా సహకరించింది. దాంతో ఆ పని కూడా ప్రారంభించాం. జనవరి లోపలనే పనులన్నీ పూర్తి స్వింగ్లో పోయే విధంగా దాన్ని కూడా తీసుకొచ్చాం. విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ఎన్నికల ముందు చెప్పాం, కాపాడుతానని చెప్పాం. ఇప్పటికి 2-3 మీటింగ్లు అయినాయి. కేంద్రం డబ్బులు ఇచ్చింది. సెకండ్ ఫర్నేస్ కూడా ఆపరేట్ చేయడం మొదలు పెడితే దానిపైన విమర్శిస్తారు, ఏదో మేము అజాగ్రత్తగా ఉన్నామని. నేను ఒకటే చెప్తున్నా, నేను ఎప్పుడూ అజాగ్రత్తగా ఉండను. ఏ పనులు చేయగలుగుతామో చాలా స్పష్టంగా చెప్పి అది చేసే వరకు నిద్రపోకుండా చేసే
వ్యక్తులం మేమని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్క మెగా డిఎస్సి ఆ రోజు చెప్పాను మా తమ్ముళ్ళకి ఉద్యోగాలు ఇప్పిస్తాన్నా. నేను నిద్ర లేసినా నిద్రపోయినా ఒకటే ఆలోచిస్తున్నా, మా తమ్ముళ్లకు ఉద్యోగాలు ఏ విధంగా కల్పించాలనే ఆలోచన తప్ప ఇంకొక ఆలోచన నాకు లేదు. అందుకే మొన్న 6 పాలసీలు తీసుకొచ్చాం. ఎక్కువ ఉద్యోగాలు ఏ కంపెనీ ఇస్తే వాళ్ళకి ఎక్కువ ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రత్యేకమైన పాలసీలు తీసుకొచ్చాం. మెగా డిఎస్సి ద్వారా 16,347 ఉద్యోగాలు డిసెంబర్ లోపల ఇవ్వడానికి అన్ని ఏర్పాట్లు చేశాం. ఇంకో పక్క పెద్ద ఎత్తున పరిశ్రమలు రప్పించేదానికి ప్రయత్నం చేస్తున్నాం. ఇంకొక పక్క ఉద్యోగాలే కాకుండా మా యువతకు ఉద్యోగాలు ఇచ్చే శక్తి ఇవ్వాలని వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ అనే విధానానికి శ్రీకారం చుట్టామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను చేయూతనిస్తాను. ఆకాశమే హద్దుగా మిమ్మల్ని ప్రోత్సహిస్తాం. మీరు కూడా ముందుకు రండి. ఉద్యోగాలు చేసేవాళ్ళు ఉద్యోగాలు చేయండి. ఉద్యోగాలు కల్పించే శక్తి ఉండేవాళ్ళు దానికి కూడా ముందుకు రావాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క మీరు చూస్తే ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ రద్దు చేశాం. ఈ దుర్మార్గులు ఉంటే మీ భూమి కూడా మీద ఉండేది కాదు. కడాన మీ భూమిలో అక్కడ నాటే సర్వే రాళ్లపైన కూడా ఈయన బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చింది. అవి తీయాలంటే నాకు 500-600 కోట్లు ఖర్చు అవుతున్నాయి. మీ తల్లిదండ్రులు మీ ముత్తాతలు ఇచ్చిన పుస్తకాలపైన పట్టాదారు పాసు పుస్తకాలపైన ఈడ బొమ్మ వేసుకున్నారు. ఆ బొమ్మ తీయాలంటే మళ్ళా దానికి ఖర్చు. అంటే ఎన్ని ఒకటి కాదు ఎన్ని విధ్వంసాలు చేయాలనో అన్ని విధ్వంసాలు చేస్తే అవన్నీ కూడా ఏ విధంగా చేయాలనో చేసే పరిస్థితిలో ముందుకు పోతున్నాం. చెత్త పన్ను చెత్త మీద కూడా పన్ను వేశారు కానీ చెత్త దీలా. 85 లక్షల మెట్రిక్ టన్నులు రాష్ట్రంలో చెత్త ఉంది. నమ్మతారా మీరు? ప్రతి ఒక్క మున్సిపాలిటీలో కుప్పలు కుప్పలుగా గుట్టలు గుట్టలుగా చెత్త పేరకపోయింది. నేను మొన్న మచిలీపట్నం పోతే 4 రోడ్ల కూడలి చుట్టుపక్కలంతా కొండలు కొండలుగా ఉంది. ఎక్కడి నుంచి వచ్చింది అంటే గత ప్రభుత్వం వదిలిపెట్టిన చెత్త సార్ ఇదని చెప్పే పరిస్థితికి వచ్చారు. అది ఒక చెత్త ప్రభుత్వం కాకపోతే ఏ ప్రభుత్వం మీరే ఒక్కసారి ఆలోచించాలి. వీళ్ళు పేర్చిన చెత్త తీయడానికి నాకు 1 సంవత్సరం పడతా ఉంది. మీరు గుర్తుపెట్టుకోండి. దీనికి 1000 కోట్లు ఖర్చు అవుతా ఉంది. మళ్ళీ ఈ చెత్త మీద తీసుకుపోవాలంటే మళ్ళీ లారీలు కావాలి, దాన్ని ఎక్కించాలి, దాన్ని కన్వర్ట్ చేయాలి. ఇవన్నీ కూడా ఇష్టానుసారంగా. ఇంకో పక్క మత్స్యకారుల ఉపాధి కోసం 217 జీవో ఉంటే రద్దు చేశాం. స్వర్ణకారుల కోసం ప్రత్యేకమైన కార్పొరేషన్ తీసుకొచ్చాం. గీత కార్మికులకు ఒక హామీ ఇచ్చాను. కొత్తగా వచ్చాయి మద్యం షాపులు 10% మీకు కేటాయిస్తున్నాం. 10% కేటాయించిన ప్రభుత్వం తెలుగుదేశం ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను ఒకే మాట చెప్పాను. చేతి వృత్తులు కుల వృత్తులను గౌరవిస్తాం. మీ ఆదాయాన్ని పెంచుతాం. మిమ్మల్ని ఏ విధంగా ముందుకు తీసుకుపోతామని చెప్పి అర్చకుల జీతాలు 10,000 నుంచి 15,000 చేశాం. దేవాలయాల్లో నాయీ బ్రాహ్మణుల వేతనాలు 15,000 నుంచి 25,000 చేశాం. అన్ని దేవాలయాల్లో అదనంగా 2 ట్రస్ట్ మెంబర్లుగా పెట్టి ఒక బ్రాహ్మణ్ని ఒక నాయీ బ్రాహ్మణికి నామినేషన్ ఇచ్చిన పార్టీ ఎన్డీఏ పార్టీ అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. వేద విద్యార్థులకి 3,000 రూపాయలు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నాం. చేనేత కార్మికులకు జీఎస్టీ ఎత్తేసాం. గృహ నిర్మాణానికి అదనంగా 50,000 ఇస్తున్నాం. ఇంకో పక్కన మీరు ఒకసారి చూస్తే 450 కోట్లతో గ్రామాల్లో మళ్లీ వెలుగుల కోసం 30,000 పనులు శ్రీకారం చుట్టారు. మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు ఒకే రోజు మీటింగులు పెట్టి 30,000 వర్కులకు శ్రీకారం చుట్టి ఫైనలైజ్ చేపించి ముందుకు పోయే పరిస్థితికి వచ్చాం. మళ్ళీ డ్రిప్ ఇరిగేషన్ తీసుకొచ్చాం. ఇంకో పక్కన పాడి రైతులకైతే షెడ్లన్నీ కూడా 90% సబ్సిడీ ఇస్తున్నాం.
అమరావతిలో కౌలు రైతులు 400 కోట్లు పే చేశాం. కడాన పోలీసులు బలోపేతం చేయడానికి 100 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం. కడాన గుంతలు చేసేసారు రోడ్లన్నీ. రేపే గుంతలు పూడ్చే కార్యక్రమాన్ని కూడా ప్రారంభించా విజయనగరంలో. ఎక్కడ చూసినా రోడ్లన్నీ చెత్తగా చేశారు, గుంతలు పడిపోయినాయి, ప్రయాణానికి ఏమాత్రం అవకాశం లేకుండా చేశారు. మామూలు కాదు, 5 ఏళ్లలో ₹1 ఖర్చు పెట్టకుండా ఒకసారి గుంత పడితే అది అప్పటికప్పుడు పూడిస్తే కొంతవరకు కంట్రోల్ అవుతుంది, కానీ దాన్ని వదిలిపెట్టే గుంతే ఇంకేమవుతుందో మీరే గుర్తుపెట్టుకోవాలి. ఆ విధంగా రోడ్లన్నీ ఇదైతే ఈ గుంతలు పూడ్చడానికి నాకు 826 కోట్లు అవుతా ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి. అది అన్ని రోడ్లు కూడా కాదు, కొన్ని రోడ్లే. విధ్వంసం పరాకాష్ఠకెళ్ళింది. మనకుండే వనరులు లిమిటెడ్గా ఉన్నాయి. రెండూ సమన్వయం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. ఇంకో పక్క 5,000 కోట్లతో కొప్పర్తి ఓర్వకల్ ఇండస్ట్రియల్ కారిడార్స్ తీసుకొస్తున్నాం. మొన్నే వ్యవసాయంలో అగ్రిటెక్ ముందుకు తీసుకురావాలని రామ్మోహన్ నాయుడు గారు మేమందరం విజయవాడలో డ్రోన్ సబ్మిట్ పెడితే బ్రహ్మాండంగా 5,500 డ్రోన్స్తో ఒక షో చేశాం. మీరే చూశారు ఏ విధంగా చేశారో. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ శారీరకంగా కష్టపడడం కాదు, రాబోయే రోజుల్లో అందరం కూడా ఈ టెక్నాలజీ ఉపయోగించుకుంటే చాలా ఈజీ అవుతుంది. అలాంటి నాలెడ్జ్ ఎకానమీకి ముందుకు పోవాలంటే డ్రోన్స్ కూడా ముఖ్యం. అందుకే 300 ఎకరాలతో ఓర్వకల్లో డ్రోన్ హబ్గా సర్టిఫికేషన్ కానీ, ట్రైనింగ్ కానీ, మ్యానుఫ్యాక్చరింగ్ కానీ పెద్ద ఎత్తున పెట్టామని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. విశాఖ రైల్వే జోన్కు లైన్ క్లియర్ చేశాం, కనీసం జాగా ఇవ్వలేదు. ల్యాండ్ ఇవ్వకపోతే వాళ్ళు అడిగితే సమాధానం చెప్పలేదు. నేను వస్తానే ఒకటే చెప్పాను మా కలెక్టర్కి, ఎట్టి పరిస్థితుల్లో అది క్లియర్ చేయండి, కేంద్ర మంత్రికి చెప్పి క్లియర్ చేపిస్తామంటే నేను మొన్న చెప్పి ఇప్పటికైనా మీరు సాటిస్ఫై అయ్యారని అడిగితే మీరు ఇంక వదిలిపెట్టరు కాబట్టి మేము శాంక్షన్ చేసామన్నారు. రేపో ఎల్లుండో ఫౌండేషన్ కూడా వేస్తున్నారు. ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్ ఉన్నటువంటి విశాఖ రైల్వే జోన్కు కూడా లైన్ క్లియర్ చేయించాం. వీళ్ళు తరిమేసిన లూలు గ్రూప్ కూడా మళ్ళా తిరిగి వచ్చే పరిస్థితికి వచ్చారు. ఇక్కడే విజయనగరం జిల్లా వాస్తవ్యుడు ఏదైతే జిఎంఆర్ హైదరాబాద్ ఎయిర్పోర్ట్ అప్పుడు నేనే ఇచ్చా, ఢిల్లీలో ఎయిర్పోర్ట్ కట్టాడు, ఇక్కడ ఎయిర్పోర్ట్కి ఇస్తే దాంట్లో కూడా అటు చేసి ఇటు చేసి దెబ్బతీస్తే మొత్తం ఎంత ల్యాండ్ ఉందో అంత ల్యాండ్ ఇచ్చేసి మళ్ళీ వన్ ఆఫ్ ది బెస్ట్ ఎయిర్పోర్ట్ విశాఖపట్నంలో కట్టడానికి ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే సమయంలో అక్కడ ఎయిర్పోర్ట్ ఏర్పాటు చేస్తున్నాయి. నేను ఆ రోజు భావనపాడులో బ్రహ్మాండమైన పోర్టుకు నాంది పలికితే పేరు మార్చుకొని ఏదైతే పక్కన మూలపేట అనే పేరు పెట్టి లేనిపోని చేస్తే ముందు ప్రాజెక్టు కావాలని ముందుకు పోయాం. అక్కడనే 10,000 ఎకరాలతో ఒక ఇండస్ట్రియల్ పార్క్ కూడా తీసుకొచ్చే బాధ్యత తీసుకుంటాం. అందుకే రామ్మోహన్ నాయుడు గారికి చెప్పాను, అక్కడ ఒక ఎయిర్పోర్ట్ కూడా కడదాం. విశాఖపట్నం పోవాలంటే దూరం అవుతుంది. శ్రీకాకుళం ఇచ్చాపురం మధ్యలో ఒక ఎయిర్పోర్ట్ కూడా ఉండాల్సిన అవసరం ఉందని టెక్కలు కానీ పలాసలు కానీ ఒకటి ఏర్పాటు చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అదే మరి గృహ నిర్మాణానికి అవన్నీ కూడా పూర్తి చేశాం. అవన్నీ కూడా పూర్తి అవుతున్నాయి. పాత బకాయిలందరికీ ఇళ్ళు కట్టిస్తాం, పే చేసే వాళ్ళకి పే చేస్తాం. కొత్తవి కూడా ఇండ్లు కట్టించి పూర్తిగా ఆదుకుని 5 సంవత్సరాల్లో ఒకటే హామీ ఇస్తున్నాం. ఏ వ్యక్తి ఇంటి జాగా లేదనకుండా గ్రామీణ ప్రాంతాల్లో 3 సెంట్లు, పట్టణ ప్రాంతాల్లో 2 సెంట్లు భూమి ఇచ్చి ఇల్లు కట్టించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం. దీనికి కూడా నాంది పలికాం. ఇంకో పక్క ఒకటే హామీ ఇస్తున్నాను, నీరు చెట్లో లేకపోతే నరేగాలో కొంతమంది జనైన్గా పనులు చేస్తే వాళ్ళకు డబ్బులు ఇవ్వకుండా ఆనాటి ప్రభుత్వం మిమ్మల్ని చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి వచ్చింది. ఎన్నికల్లో హామీ ఇచ్చాం,
అవి కూడా చాలా వరకు ఇస్తున్నాం. వీలైనంత తొందరలో మీ డబ్బులన్నీ మీకు వచ్చేట్టుగా చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈ ఊరిని చూస్తే చాలా బ్రహ్మాండంగా పనిచేశారు. ఎప్పుడు కూడా ఇచ్చాపురం నియోజకవర్గం అంటే తెలుగుదేశం పార్టీకి కంచు కోట. 10 సార్లకు 9 సార్లు గెలిపించిన నియోజకవర్గం. ఇంకొక్కసారి కూడా గెలిపించుంటే 10 సార్లకు 10 సార్లు గెలిచేవాళ్ళం. అది ఒక్కసారి గురి తప్పింది. అది కూడా 2004లో ఒక్కసారే ఓడిపోయాం. నేను ఎప్పుడూ ఎగ్జాంపుల్ చెప్పేవాడిని. కుప్పం, హిందూపూర్ తర్వాత గుర్తొచ్చే నియోజకవర్గం ఇచ్చాపురం. అలాంటి నియోజకవర్గంలో మీరందరూ ఉండడం చాలా సంతోషం. ఇక్కడికి వచ్చినప్పుడు 2-3 విషయాలు నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నా. కలెక్టర్ గారు ఇక్కడే ఉన్నారు. ఈ ఊర్లో 95 ఇండ్లు లేవని చెప్పి నాకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. 95 ఇండ్లు కూడా శాంక్షన్ చేస్తున్నానని చెప్పి మీ అందరికీ హామీ ఇస్తున్నా. 80 సెంట్లు ఉంది, కొంత ల్యాండ్ కావాలి, ఆ ల్యాండ్ కూడా ఇప్పుడే ఇంటింటికి కొళాయి ద్వారా నీళ్లు ఇస్తామని చెప్పాం. ఇప్పుడు హామీ ఇస్తున్నా. 5 సంవత్సరాల్లో ప్రతి ఇంటికి ట్యాప్ ద్వారా నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం. మొత్తం శ్రీకాకుళం జిల్లా అంతా కూడా. దీనికి కూడా పుణ్యంగా ఇచ్చేసే పరిస్థితికి వచ్చాడు దుర్మార్గుడు. కేంద్రం 45% గ్రాంట్ ఇస్తే ఆ గ్రాంట్ కూడా ఉపయోగించుకోలేదు. ఉత్తరప్రదేశ్ 1,00,000 కోట్ల రూపాయలు ఉపయోగించుకుంటే ఒక్క పైసా వాడుకోని ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇంకో పక్కన కొన్ని రైస్ కార్డ్ స్ప్లిట్ చేయాలన్నారు, చేస్తాం. ఇద్దరికి కరెంట్ లేదన్నారు, అవి కూడా ఇస్తాం. ల్యాండ్ సర్వే ఒక 78 ఉన్నాయి, అవి కూడా చేయమంటాం. ఒక 70 మందికి ఇంటి దగ్గర మరుగుదొడ్లు లేవన్నారు, అవి కూడా చేయమంటాను. ఒక 7 మంది మిల్క్ ఎనిమల్స్ కావాలన్నారు, అవి కూడా ఇస్తాం. అదే మరి గొర్రెల పెంపకం ఒక 10 మంది అడిగారు, అవి కూడా ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ 92 బోర్వెల్ కావాలన్నారు, అవి కూడా చేస్తాం. ఇప్పుడే మిత్రులు మాట్లాడినప్పుడు ఏవైతే ఈ నియోజకవర్గంలో గ్రోయన్స్ ఉన్నాయో అవి చేస్తే నీళ్లన్నీ కూడా ఉపయోగపడతాయి. బాహుదా రివర్లో ఈ గ్రోయన్స్ ఒకటి, ఒక లిఫ్ట్ ఇరిగేషన్ ఒకటి పెడితే ఈ నియోజకవర్గం చాలా బాగుపడుతుందని చెప్పి ఇప్పుడే ఇచ్చారు. మొత్తానికి 30 కోట్లు అవుతుందని చెప్పి ఒక అంచనా ఇచ్చారు. శాంక్షన్ చేస్తున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇంకొక పక్కన చూస్తే ఇప్పుడే మిత్రుడు మన అశోక్ గారు చెప్పినట్టు బంతూరియా, ఇది ఎప్పటి నుంచో సమస్య ఉంది. నేను ఏ విధంగా చేయాలో చేస్తాం. ఇమ్మీడియట్గా మాత్రం మీకు నేటివిటీ సర్టిఫికెట్ ఇచ్చే బాధ్యత తీసుకుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఇది కాకుండా ఇక్కడ కొబ్బరి పార్క్ ఒకటి కావాలని చెప్పి ఇప్పుడే ఎమ్మెల్యే గారు చెప్పారు, అది కూడా చేస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. ఇవి కాకుండా ఇంకొక పక్క గ్రామంలో ఎలాంటి వస్తువులు కావాలనో అవన్నీ కలెక్టర్ గారిని పంపించి అవి కూడా చేస్తాం. ఉపాధి కల్పించాల్సిన అవసరం ఉంది, దానికి కూడా ఏ విధంగా చేయాలనో చేస్తాం. నేను ఇక్కడికి వచ్చాను కాబట్టి, ఈరోజు స్పెండ్ చేశాను కాబట్టి ఈ ఊరు ఎప్పుడూ నా లిస్టులో ఉంటుంది శాశ్వతంగా. ఎప్పటికప్పుడు నేను మానిటర్ చేస్తాను. దీన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలనో చేసే బాధ్యత తీసుకుంటానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు నవంబర్ 1 తారీఖు. నవంబర్ 1 తారీఖు అంటే గుర్తొచ్చేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ. కానీ ఇక్కడ ఒక విషయం మనం మేము కేబినెట్లో చాలా స్పష్టంగా మాట్లాడాం. ఈరోజు మనం పొట్టి శ్రీరాములు గారిని ఎప్పుడూ గుర్తుపెట్టుకోవాలి. ఆ మహనీయుడు ఆత్మత్యాగం చేసి తద్వారా మనకు రాష్ట్రాన్ని సాధించి పెట్టినటువంటి వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు. ఆయన పేరుతో పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెట్టింది నేనే పెట్టానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఆయన గౌరవించాలని ఉద్దేశంతో. కానీ ఇదంతా మనం చూసినప్పుడు
ఆయన ప్రారంభించింది అక్టోబర్ 19, 1952 రోజున అమర నిరాహార దీక్ష ప్రారంభించారు. గాంధీ మార్గంలో చేశారు. డిసెంబర్ 15, 1952 రోజున ప్రాణత్యాగం చేశాడు. అంటే దగ్గర 58 రోజులు నిరవధిక నిరాహార దీక్ష చేసి ప్రత్యేక రాష్ట్రం కోసం, తెలుగు రాష్ట్రం కోసం ప్రాణం అర్పించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది చూసిన తర్వాత రాష్ట్రం అంతా ఉద్యమంతో ఉప్పెన లేస్తే అప్పుడు నెహ్రూ గారు ఆలోచించి అక్టోబర్ 1, 1952 రోజున ఆంధ్ర రాష్ట్రం అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మళ్ళీ మీరు చూస్తే ఇది డిసెంబర్ 19, 1952 ఆంధ్ర రాష్ట్రం ప్రత్యేక రాష్ట్రంగా ఏర్పడింది. ఆయన అనౌన్స్ చేసింది అక్టోబర్ 1 అనౌన్స్ చేసి అది ఏర్పడితే అంత మునుపు అనౌన్స్ చేసింది డిసెంబర్ 1952లో అనౌన్స్ చేశారు. ఆ తర్వాత మీరు ఒక్కసారి చూస్తే 1956 ఆంధ్ర రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం రెండు కలిపి నవంబర్ 1, 1956 ఆంధ్ర రాష్ట్రం ఏర్పడింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. మళ్ళా జూన్ 2వ తారీఖున మొన్నే 2014లో ఆంధ్రప్రదేశ్ విడిపోయింది. మళ్ళీ భద్రాచలం ఆంధ్ర రాష్ట్రంలో ఉండే భద్రాచలం తెలంగాణకి వెళ్ళింది. మళ్ళా కొన్ని ప్రాంతాలు వచ్చాయి. ఫైనల్గా ఈ రాష్ట్రాలు వచ్చినప్పుడు మేము ఒకటే ఆలోచించాం క్యాబినెట్లో. డిఫరెంట్ డేట్స్లో డిఫరెంట్ మార్పులు వచ్చాయి. కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగాలు ఎవరు మర్చిపోవడానికి వీలు లేదు. ఆయన ఆత్మార్పణ చేసిన రోజుని ఈ రాష్ట్రంలో ఒక అనువైన దినంగా, ప్రత్యేక దినంగా గుర్తించి ఆ రోజు మనం అందరం సెలబ్రేట్ చేయాలనుకుంటున్నాం. దానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటున్నాను. అంటే ఆయన చనిపోయిన రోజు మీరు ఒక్కసారి చూస్తే డిసెంబర్ 15, 1952లో ప్రాణత్యాగం చేశాడు. ఆ రోజే మనకు ముఖ్యమైన రోజు. ఆ రోజు గుర్తుపెట్టుకుంటాం. త్యాగధనుల్ని మర్చిపోకుండా శాశ్వతంగా గుర్తుపెట్టుకునే కార్యక్రమానికి ఎన్డీఏ ప్రభుత్వం శ్రీకారం చుడతామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. విభజన జరిగిన రోజు జూన్ 2వ తారీఖు. అంతేగాని నవంబర్ 1 అనేది తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం కలిసిన రోజు, మళ్ళా విడిపోయిన రోజు. ఆయన ప్రాణత్యాగం చేసింది వేరే, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది వేరే. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రం కలిసి ఉమ్మడి రాష్ట్రం వచ్చిన డేట్ వేరు, కడాన ఆంధ్రప్రదేశ్ వచ్చిన రాష్ట్రం వేరు. ఇవి చరిత్రలో జరిగిన మార్పులు. చరిత్ర గుర్తుపెట్టుకుంటూనే చరిత్ర క్రియేట్ చేసిన త్యాగధనుల్ని శాశ్వతంగా గుర్తుపెట్టుకోవడానికి ఈ ప్రభుత్వం ఎప్పుడూ ముందుంటామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఈరోజు మీ అందరినీ చూస్తే ఇన్ని గంటలైనా ఒక్కరు కదలలేదు. కానీ మళ్ళా మాకు ఫ్లైట్ కూడా హెలికాప్టర్ శ్రీకాకుళం దాకా వెళ్ళాలి. నేను మనస్ఫూర్తిగా అశోక్ని అభినందిస్తున్నా. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఆ అభివృద్ధి కార్యక్రమాలన్నీ గుర్తుపెట్టుకుంటాం. ఇప్పుడే మిత్రులంతా కూడా కొన్ని ఇచ్చారు. అవన్నీ కూడా ఫేజ్డ్ మేనర్ అన్నీ ఇస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తూ, ఇంకొక విషయం కూడా మీ అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రతి ఒక్క ఇంట్లో మీకు ఒకటే, ఈరోజు నేను మీకు అందరికి గ్యాస్ ఇచ్చాను. గ్యాస్ వల్ల మీకు ఆ ఖర్చులు బాగా తగ్గుతాయి. రేపటి నుంచి మీ ఇంటిపైనే కరెంటు ఉత్పత్తి చేసుకుని ఏర్పాటు చేయాలనుకుంటున్నాను. ప్రతి ఒక్క ఇంటికి 200 నుంచి 300 ఏవైతే యూనిట్లు ఉత్పత్తి చేసుకునే సామర్థ్యం కలిగిన సోలార్ ఉత్పత్తికి మీకు అందరికీ ఇమ్మంటాను. ఊరంతా ఇమ్మంటాను. నేను వచ్చాను కాబట్టి ఇక్కడ గుర్తుండే విధంగా. దానివల్ల మీరందరూ ఇండ్లపైన పెట్టుకోగలిగితే కరెంటు ఛార్జీలు కట్టే పరిస్థితి రాదు. తమ్ముళ్ళు, మీ స్కూటర్లు కూడా మీరు ఛార్జ్ చేసుకొని బ్రహ్మాండంగా ముందుకు పోవచ్చు. ఇది కానీ మీరు ప్రోత్సహించుకుంటే మీ ట్రాక్టర్లు కూడా మీరు ఛార్జ్ చేసుకోవచ్చు. రేపు రాబోయే రోజులు అన్ని కూడా ఎలక్ట్రికల్ వెహికల్సే వస్తాయి. కాబట్టి దీనివల్ల ఓసారి మీరు ఎక్కువ ఉత్పత్తి చేస్తే మాకివ్వచ్చు,
ఒకవేళ మీకు ఎప్పుడు అవసరమైతే మీకు ఇస్తాం, నెట్ మీటరింగ్ పెట్టి మిమ్మల్ని ప్రోత్సహిస్తామని చెప్పి కూడా నేను మీకు తెలియజేసుకుంటూ మరొకసారి దీనికి కూడా మీరంతా ఊరంతా కూడా ముందుకు రావాలి. దీన్ని మీరు అమలు చేసే బాధ్యత తీసుకోమని మరొక్కసారి కోరుకుంటూ ఎందుకు చేస్తున్నావు? నరకాసురుణ్ణి ఎవరు చంపారు? శ్రీకృష్ణుడు నరకాసురుణ్ణి చంపినప్పుడు పీడ విరగడైపోయిందని అప్పటి నుంచి సంబరాలు చేసుకున్నారు. అదే చరిత్రలో చెడు మీద మంచి గెలిచి